డాడీ డాటర్ ఫ్యామిలీ డ్రామాలో పాత్రధారులం కాబోము అంటూ ఉన్నారు సార్ కిషన్ రెడ్డి. సో రఘునందన్ రావు రెస్పాండ్ అవ్వడం మీద కూడా పరోక్షంగా ఆయన విమర్శలు చేశారు. ఎందుకు భారతీయ జనతా పార్టీ ఈ కవిత ఎపిసోడ్లో ఎక్కువగా మాట్లాడకూడదు అనుకుంటోంది? ఎక్కువ మాట్లాడకూడదు, వాళ్ళు ఎక్కువగా మాట్లాడకూడదని ఏమి అనుకోవడం లేదు. మాట్లాడకుండా ఎక్కువగా మాట్లాడదలుచుకోకపోతేనే కిషన్ రెడ్డి రిప్లై ఇచ్చాడా, రాజాసింగ్ మాట్లాడా, రఘునందన్ రావు మాట్లాడా? అది కాదు, ఎక్కువగా మాట్లాడకూడదు అనుకునే క్వశ్చన్ లేదు. వాళ్ళు ఎక్కువ మాట్లాడుతున్నారు కూడా. ఈటల రాజేందర్ మాట్లాడలేదా? అది కాదు అనుకుంటున్నది. మాకు పాత్ర లేదు, పాత్ర లేకపోవడం వేరు, మాట్లాడడం వేరు. మాట్లాడుతున్నారు, పాత్ర లేదు అంటే బీఆర్ఎస్ నాయకత్వానికి కవితకు మధ్య జరుగుతున్న వార్లో మా రోల్ లేదు అని. ఇప్పటిదాకా బీజేపీ రోల్ అని కూడా ఎవరు విమర్శలు చేయలేదు. కవిత పాత్ర వెనకాల కాంగ్రెస్ ఉంది అన్న వార్తలు వచ్చాయి. బీజేపీ మరి ఎటువైపు బీజేపీ పాత్ర లేదు అంటే కవితను ప్రొవోక్ చేయడంలో బీజేపీ పాత్ర లేదు అనేది ఒక ఆర్గ్యుమెంట్. అసలు ఈ కవిత తిరుగుబాటుకు పొలిటికల్ అంశమైన బీఆర్ఎస్ బీజేపీల విలీనము, బీఆర్ఎస్ బీజేపీల పొత్తు అనే అంశం వల్ల ఇదంతా ముందుకు వచ్చింది కనుక మరి మా పాత్ర లేదు అనలేము. బీజేపీ ఇతర పార్టీలలో జరిగే అంతర్గత వ్యవహారాలకు దూరంగా ఉంటుంది, పొలిటికల్ ఫ్యామిలీలో జరిగే ఘర్షణలకు దూరంగా ఉంటుంది అని అనుకుందామా? ఒక్కసారి దేశమంతటా ఏం జరిగిందో చూద్దాం. कैप्टेंसी इज अबाउट मेकिंग राइट डिसीजन वेदर ऑन द फील्ड और ऑफ द फील्ड. इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ. They deliver 100% pure buffalo milk to my doorstep by 7 AM. Don't just enjoy our matches. Enjoy village fresh buffalo milk too. Download the Country Delight app. మీకు లోక్ జనశక్తి పార్టీ బీజేపీ మిత్రపక్షం. అక్కడ రామ్ విలాస్ పాస్వాన్ కొడుకు చిరాగ్ పాస్వాన్కు రామ్ విలాస్ పాస్వాన్ తమ్ముడు సోదరుడికి మధ్య ఘర్షణ జరిగితే బీజేపీ అటు ఇటు రాజకీయం ఆడలేదా? ఫ్యామిలీ డ్రామానే కదా అది. మరి అందులో రాజకీయం ఆడారు కదా. అన్నాడీఎంకేలో జయలలిత మరణానంతరం ఓపీఎస్ వర్సెస్ ఈపీఎస్, ఓపీఎస్ వర్సెస్ శశికళ వర్సెస్ ఈపీఎస్, ఈ మొత్తం వ్యవహారంలో బీజేపీ లేదా? లేకపోతేనే శశికళ ఏఐఏడీఎంకే లెజిస్లేచర్ పార్టీ నాయకురాలుగా ఎన్నికైనాక కూడా అప్పుడు తమిళనాడు కూడా ఇన్ఛార్జ్ గవర్నర్గా ఉన్న మహారాష్ట్ర గవర్నర్ సీనియర్ బీజేపీ నాయకులైన విద్యాసాగర్ రావు గారు వారం రోజుల దాకా తమిళనాడు రాకుండా ఎందుకున్నారు? అప్పుడు కదా వారం రోజుల తర్వాత కదా శశికళ కోర్టు తీర్పు చెప్పి శశికళ జైలుకు పోయి ముఖ్యమంత్రి పదవికి అనర్హురాలు అయినాక కదా అప్పుడు వచ్చారు కదా. అప్పటిదాకా తమిళనాడు రాలే కదా, 1 వీక్ ఎందుకు పట్టారు? సో ఇవన్నీ మీకు ఓపీఎస్ బీజేపీ డైరెక్షన్లోనే ఆయన ఆడలేదా? ఇవన్నీ మన కళ్ళ ముందు జరిగింది. ఏడీఎంకేలా టీడీపీ మిత్రపక్షమే, కానీ టీడీపీ మిత్రపక్షం ఉండగానే మిత్రపక్షంగా మధ్య లేనప్పుడు అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్తో మంతనాలు జరపలేదా? అప్పుడు ఏమన్నారు మనతోని? ఎన్టీ రామారావు సినిమాల గురించి, తెలుగు సినిమా ఔన్నత్యం గురించి అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్తో చర్చించారు అని అఫీషియల్ బీజేపీ వర్షన్. ఎవరన్నా ప్రజలు నమ్ముతారా? అమిత్ షా లాంటి రాజకీయ నాయకుడు ఎన్టీఆర్ సినిమాల గురించి చర్చించడానికి జూనియర్ ఎన్టీఆర్తో సమావేశం అవుతాడు ఎక్కడన్నా? అందులో ఎన్టీఆర్ సినిమాలతో చర్చించడానికి చాలా పెద్ద సినిమా పండితులు ఉన్నారు, జూనియర్ ఎన్టీఆర్ అవసరం లేదు కదా. మరి జూనియర్ ఎన్టీఆర్తో ఎందుకు సమావేశమయ్యారు? ఎందుకు ఇవాళ చంద్రబాబు నాయుడు మా కుటుంబంలో భాగమే అయినటువంటి పురంధేశ్వరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు చేశారు? ఇవన్నీ యాక్సిడెంటల్గా జరుగుతున్నాయి. ఇవన్నీ యాక్సిడెంటల్గా జరిగాయి కదా. సో ఒకవేళ బీజేపీతో టీడీపీ కలిసి ఉండకపోతే రంగం మీద జూనియర్ ఎన్టీఆర్ వచ్చేవాడేమో, ఇవాళ కాకపోతే రేపైనా వస్తాడేమో. ఇవన్నీ మన కలవం జరుగుతున్న వ్యవహారాలే కదా. అందువల్ల అక్కడ ఫ్యామిలీ డ్రామాలో భాగం కాలేదు. ఒకవేళ డ్రామా అయితే ఫ్యామిలీ ఇష్యూ ఆ పాలిటిక్స్లోకి ఎంటర్ కాలేదా? టీడీపీ రాజకీయాల్లో లేదా? మీరు ఉద్ధవ్ ఠాక్రే రాజ్ ఠాక్రేల మధ్య ఘర్షణ జరిగినప్పుడు రాజ్ ఠాక్రే దూరమైనప్పుడు అందులో బీజేపీకి ఏ సంబంధం లేదా? రాజ్ ఠాక్రే బీజేపీకి దగ్గర కాలేదు. ఇప్పుడు మళ్ళీ ఉద్ధవ్ ఠాక్రే రాజ్ ఠాక్రే కలుస్తున్నారు కానీ. సో అందువల్ల ఇలా దేశవ్యాప్తంగా అనేక పార్టీలలో మీకు ఆ పార్టీలో ఉండే ఫ్యామిలీ పార్టీస్లో కూడా బీజేపీ సంబంధాలు పెట్టుకున్నది, ఇన్వాల్వ్ అయింది, ఇంటర్వ్యూన్ అయిన ఉదాహరణలు ఉన్నాయి, ప్రత్యక్షంగానో పరోక్షంగానో. ఒక రాజకీయ పార్టీలో పరిణామాలు జరుగుతుంటే ఇంకో రాజకీయ పార్టీ మౌనంగా ఎందుకు ఉంటుంది? బీజేపీ ఉండాలని నేనేం అంటలేను. ఆబ్వియస్లీ ఆ పార్టీ ఎత్తుగడ లేస్తుంది, ఏకుండా ఎట్లుంటుంది? ఏం రాజకీయాల్లో సన్యాసం చేస్తారా? బీజేపీ ఏమైనా స్వచ్ఛంద సంస్థన? అదొక రాజకీయ పార్టీ. ఇతర పార్టీలో జరిగే పరిణామాలని తనకు అనుకూలంగా మార్చుకోవడానికి నిరంతరం ప్రయత్నిస్తారు. అయితే ఇప్పుడు బీజేపీకి ఆందోళన ఏంటంటే
కవిత తిరుగుబాటు వల్ల బీజేపీకి ప్రయోజనమా నష్టమా అనేది వాళ్ళకి అర్థం కావాలి. అప్పుడు అపోజిషన్ స్పేస్ మరింతగా డివైడ్ అవుతుంది. కవిత కనుక పార్టీ పెడితే రేపు కాంగ్రెస్ వ్యతిరేకతను ఉపయోగించుకోవటానికి బీజేపీ బీఆర్ఎస్ కలవటానికి కవిత తిరుగుబాటు ఒక అడ్డంకి అవుతుంది. సో ఇప్పటికే బీజేపీ బీఆర్ఎస్ రెండు కాంగ్రెస్ వ్యతిరేక ఓటు చీల్చుకుంటే రేపు కవిత కొత్త పార్టీ పెడితే మూడవ పర్సన్ వస్తారు, మూడవ పార్టీ వస్తుంది అపోజిషన్ స్పేస్కు. లేదు కవిత కాంగ్రెస్లో చేరితే కాంగ్రెస్ బలపడుతుంది. అందువల్ల ఏ రకంగానైనా తమకు ప్రయోజనం లేదు. పైగా ఆమె బీజేపీతో పొత్తును వ్యతిరేకిస్తూ రాజకీయం చేస్తుంది. అందువల్ల భారతీయ జనతా పార్టీ నాయకులు కవిత ఎపిసోడ్ వల్ల తమకు రాజకీయంగా ప్రయోజనం కలుగుతుంది అనే వారికన్నా రాజకీయంగా నష్టమేమో అనే భావన ఉంది. కొంతమంది మాత్రం ప్రయోజనము బీఆర్ఎస్ బలహీనపడి బీఆర్ఎస్ వీక్ అయితే బీజేపీయే ప్రిన్సిపల్ అపోజిషన్ స్పేస్లో ఉండవచ్చు అని. కానీ కవిత ఎపిసోడ్ బీఆర్ఎస్ను బలహీనపరుస్తుందా, బీఆర్ఎస్ను కేసీఆర్ను బలోపేతం చేస్తుందా, కేసీఆర్ పైన కేటీఆర్ పైన సింపతి పెరుగుతుందా, ఇవన్నీ ఇప్పటికీ ఇంకా తేలని క్వశ్చన్స్ కనుక మా పాత్ర లేదు అని బీజేపీ చెప్పదలుచుకుంది.